అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవి మీ అంత ముందు పెట్టుకొని కూర్చునింది అనుకుంటున్నారా? ఇప్పుడు అధిక మాసం వస్తుంది కదా, నేను ముగ్గు వ్రతం చేస్తాను, దీపావళి పూజలన్నీ చేస్తాను కదా, ఎలా నేను రెడీ చేసుకుంటాను అన్నీ అనేది ఈ వీడియో చేస్తున్నాను. ఇది నేను చూపించుకోవడానికని కాదు, నేను ఇలా చేయడం చూస్తే ఎవరికైనా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైంకైనా మీరు కూడా ఇలాగే చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను రండి. అగరబత్తులు తీసుకున్నాను. ఇది వత్తి ఇప్పుడు 33 వత్తులు ఒక్క నెల వెలిగిస్తాను కాబట్టి పెద్దది తీసుకున్నాను. మంగళహారతికి హారతి పెట్టుకున్నాను. లోబానం వేయడానికి తెచ్చుకున్నాను. తులసి చెట్టు కొత్త తెచ్చిన. ఇంకా నెయ్యి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. 1 మంత్ వేస్తాను కాబట్టి పెద్దది తెచ్చాను. రోజు 33 పూలు ఎక్కిస్తాను కాబట్టి పూలు కూడా తెచ్చుకున్నాను. ముగ్గు వేస్తాను కాబట్టి ముగ్గు రెడీ పెట్టుకున్నాను. పసుపు కుంకుమ పెట్టుకున్నాను. నైవేద్యానికి 2 ప్లేట్లు తీసుకున్నాను. ఈ 1 మంత్ నేను డైలీ నైవేద్యం చేస్తాను. వంట చేయడానికి సిరాలు చేస్తాను, లేకపోతే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చిన్న కండ్ల చక్కెర వస్తుంది కదా, కండ చక్కెర, ఇవి ఇన్ని పెడితే అయిపోయి నైవేద్యానికి. లేకపోతే బెల్లమైనా పెట్టచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్, గోడంబి, బాదామి, ద్రాక్షి ఏది ఉంటే అది తెచ్చి పెట్టుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నైవేద్యంగా పెట్టుకుంటాను. ఇది అచ్చు ముగ్గు వేసుకోవడానికి ఇప్పుడు కొత్తగా వచ్చిందని తెచ్చుకున్నాను. దీంట్లో అన్ని ముగ్గులు ఒకేసారి వేయచ్చు. ఇంకా తర్వాత కర్పూరము, జవాది పౌడరు, గంధము, అగ్గిపెట్టె, ఇది రెడీమేడ్ నెయ్యివెత్తులు కూడా తెచ్చుకున్నాను. ఇంకా అక్షంతలు 33 వేస్తాను కదా అని అక్షంతలు కూడా కలిపి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు అధిక మాసం ఒత్తులని మార్కెట్లో దొరుకుతుంది. ఇవి కూడా తెచ్చుకున్నాను ఈసారి స్పెషల్గా. రోజు ఒకటి నెయ్యిలో నానబెట్టి ఒక్కొక్కటి ఒత్తులాగా ఒక్కొక్క ఒత్తిని పెట్టి దీపం వెలిగించుకోవాలి. ఇవి చూసారా, ఎన్నోటి పెట్టుకున్నాం కదా అనుకున్నారు కదా, నేను ఈ ఒక్క నెల కూడా గజవస్త్రం ఎక్కిస్తాను అనమాట. 33 చేసి, అది ఒక్కటి కొనాలంటే కాస్ట్లీ అవుతుంది కదా, ప్రతిరోజు 33 అంటే ఎక్కువ అవుతుందని నేను ప్రతిసారి ఇలాంటివి తీసుకుంటాను. తీసుకొని ఇలా లడి వస్తుంది కదా, బాగా ఇట్లా లడ్డు తీసుకొని ఇలా కొద్దిగా కుంకుమ మరి నిండుగడవ నీళ్ళు వేసి నానపెట్టుకుని ఉంటాను. ఇట్లా గజవస్త్రం ఇంట్లో చేసుకుంటాను. చూడండి ఎంత ఈజీగా చేయొచ్చు, చాలా బాగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు తడి ఉంది కాబట్టి అంత కనిపిస్తలేదు, డ్రై అయ్యాక ఇదే చాలా బాగా కనిపిస్తుంది. ఇట్లా రోజు 33 చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఒకేసారి చేసి పెట్టుకుంటే రోజు ఎక్కియడానికి బాగుంటుంది. లేకుంటే మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది కదా, అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలాగా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇంకా నీవు డ్రై అయినట్లల్లో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదండి నా తయారీ ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు నెక్స్ట్ ఏదైనా పూజలు చేసినప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుందని ఈ వీడియో చేశాను, అంతే. ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఫస్ట్ డే నేను పూజ ఎలా జరుపుకుంటాను అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. నమస్కారం.